నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఇవాల్టి వీడియోలో నేనైతే ఇంట్లో పిల్లలందరికీ నచ్చే ఒక కిడ్స్ స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇంట్లో అందరు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు కనుక ఈ రెసిపీ చేస్తే. ఏంటా అనుకుంటున్నారా? మరేంటో కాదు, అది మ్యాంగో ఫ్రూటీ. మనం బయట ఫ్రూటీస్ కొంటూ ఉంటాం కదా, అదే రకంగా టేస్ట్గా ఉండేటట్టు మనమైతే ఇవాల్టి వీడియోలో ఫ్రూటీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం డబ్బులు చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి ఆ ఫ్రూటీస్ని తెచ్చి తాగుతూ ఉంటారు పిల్లలు. దాంట్లో ప్రిజర్వేటివ్స్ కూడా యాడ్ చేస్తారు, కెమికల్ ప్రిజర్వేటివ్స్. సో అలా పిల్లలు కెమికలైజ్గా తాగడం కంటే కూడా మనం ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసి పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, సాటిస్ఫై కూడా అవుతారు. మ్యాంగో ఫ్రూటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక మ్యాంగో కట్ చేసి ఉంచుకోవాలి, షుగర్, అలాగే పచ్చి మామిడికాయ. ఇప్పుడైతే ప్రాసెస్ని చూద్దాం. ముందుగా మీరైతే ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి. ఇది మామిడి పండు, పూర్తిగా పండిన మామిడి పండు ఉంటుంది కదా, దాన్ని ఒక హోల్ మామిడి పండుని ఈ విధంగా కట్ చేసి స్లైసెస్లా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. మీరు ఒక మామిడి పండు ఫుల్గా తీసుకున్నారు అనుకోండి, చిన్న మామిడికాయలో ఒక పావు వంతు మామిడికాయని ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఒక ఫుల్ మామిడి పండుకి పావు వంతు మామిడికాయ ముక్కలు, అంటే ఒక 2 కప్పుల వరకు మీరు మామిడి పండు ముక్కలు తీసుకుంటే హాఫ్ కప్ వరకు పచ్చి మామిడికాయని తీసుకోవాలి. ఈ విధంగా మనం పచ్చి మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యాంగో అనేది చాలా తియ్యగా ఉంటుంది. ఒకవేళ కొన్ని మామిడి పళ్ళకు తీపి అనేది తక్కువగా ఉంటుంది, అలాంటప్పుడు మనం స్వీట్నెస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు మరి కాస్త షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు 1 kg మామిడి పళ్ళతో ఈ ఫ్రూటీ ప్రిపేర్ చేసుకున్నట్టయితే నియర్లీ 500 grams షుగర్ని తీసుకోవాలి. అంటే హాఫ్ కేజీ షుగర్ అయితే పడుతుందన్నమాట. మనం బయట కొన్న ఫ్రూటీ ఎలా ఉంటుంది, చాలా స్వీట్గా టేస్ట్గా ఉంటుంది కదా, అలాంటి రుచితోనే మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే హాఫ్ కేజీ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 1 కప్పు మామిడికాయ, హాఫ్ కప్పు మామిడికాయ ముక్కలు, అలాగే ఒక ఫుల్ కప్పు మామిడి పండు ముక్కల్ని యాడ్ చేసుకున్నాం కదా, వీటన్నిటిని కూడా చక్కగా ఉడికేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. అంటే 1.25 కప్పు వరకు నీళ్ళను యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి కాస్త సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు కదా, అంత. ఇదిగోండి, ఈ కాస్త మాత్రం సరిపోతుంది. ఎప్పుడైనా కూడా ఏదైనా స్వీట్ రెసిపీ చేసుకున్నప్పుడు చిటికెడు ఉప్పు వేసుకుంటే తీపి అనేది బ్యాలెన్స్గా ఉంటుంది, తింటుంటే కూడా చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మనం ప్రెషర్ కుక్కర్ పైన లిడ్ని కవర్ చేసుకుందాం. 1 నుంచి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఎందుకంటే మ్యాంగో అనేది ఆల్రెడీ సాఫ్ట్గా ఉంటుంది. 2 విజిల్స్ అయితే సరిపోతుంది. మనమైతే ఒక 5 నిమిషాల్లో 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. మ్యాంగోస్ని అయితే మనం ఉడికించుకున్నాం కదా, 2 విజిల్స్ వచ్చే వరకు మేము ఉడికించుకున్నాము. చూడండి, ప్రెషర్ అంతా కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం లిడ్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం ఈ విధంగా ఉడికాయి కదా అంతా కూడా మామిడి పళ్ళు, దీన్ని అయితే మనం సీవ్ చేసుకుందాం, స్ట్రెయిన్ చేద్దాం. ఈ విధంగా వాటర్ని అయితే వేస్ట్ చేయొద్దు. ఇదే విధంగా మనం బౌల్లోనే ఉంచుకుందాం. ఇప్పుడు మనం మిక్సర్ జార్లోకి ఉడికించుకున్న ఈ మామిడి పండుని యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం షుగర్ని అయితే యాడ్ చేసుకున్నాము ఉడుకుతున్నప్పుడే, ఉడికించక ముందే. సో షుగర్ అంతా కూడా మ్యాంగోస్కి అబ్జర్వ్ అయి ఉంటుంది. మనమైతే ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఈ విధంగా బ్లెండ్ అయ్యాక మనం ఇందాక స్ట్రెయిన్ చేసి ఉంచుకున్నాం కదా వాటర్ని, ఈ వాటర్ని అయితే యాడ్ చేసి మరొకసారి బ్లెండ్ చేద్దాం. ఈ విధంగా మనం ఉడికించిన మ్యాంగోస్ని అయితే మిక్సర్ జార్లో వేసి బ్లెండ్ చేసాం కదా, ఆపై మనం స్ట్రెయిన్ చేసి ఉంచుకున్న వాటర్ని కూడా యాడ్ చేసి ఈ విధంగా అంతటా బ్లెండ్ చేయాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టి 1 గంట వరకు చల్లారనివ్వండి. చల్లగా తాగితేనే ఫ్రూటీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కదా, కాబట్టి 1 అవర్ వరకు మీరైతే రిఫ్రిజిరేట్ చేసి ఆ తర్వాత సర్వ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే సర్వ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఫ్రూటీ అయితే ప్రిజర్వేటివ్స్ ఏమీ మనం యాడ్ చేసుకోము కాబట్టి 2 to 3 days వరకే ఇది స్టోరేజ్ అనేది ఉంటుంది. ఈలోపు పిల్లలు ఇంట్లో ఇష్టంగా తాగేస్తారు కూడా. సో 3 days వరకే మీరైతే ఉంచొచ్చు అనమాట. ఆపై ఉన్నా కూడా మీరైతే ఇన్సైడ్ తీసుకోవద్దు, తాగొద్దు అనమాట దీన్ని. ఇప్పుడు మనం 2 ఐస్ క్యూబ్స్ని అయితే యాడ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుందాం. సో చూసారు కదా ఇవాల్టి వీడియో. ఇంట్లోనే టేస్టీ ఫ్రూటీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో. సమ్మర్ కదా, ప్లెంటీ ఆఫ్ మామిడి పళ్ళు మన ముందే ఉంటాయి. వాటిని తెచ్చి కేవలం 5 నిమిషాల్లోనే మనం ఈ విధంగా అయితే హెల్దీ ఫ్రూటీని ప్రిపేర్ చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. ఇంట్లోనే హెల్దీగా చేసి పెడితే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుంది. సో మీకు గనక ఈ కిడ్స్ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. బాయ్.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.